స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హైదరాబాద్లో కార్యాలయంలో పనిచేస్తున్నాను. నేను కర్నూలు నుంచి ఒకసారి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక 17 ఏళ్ల అమ్మాయి నా పక్క సీట్లో కూర్చొని పరిచయం అయింది. ఆ అమ్మాయి కూడా హైదరాబాద్ వస్తుంది. నాకు తెలియదు ఆ అమ్మాయి ఎందుకు వస్తుంది ఏంటి, మాటల్లో పెట్టి ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేసి అడిగితే ఇలా నేను సివిల్ సర్వీస్ చేయాలి అని నా అంబిషన్ అని చెప్పింది. ఇంకా నాకు కూడా కొంచెం క్యూరియాసిటీ ఎక్కువ, పిల్లలంటే, చదువు అంటే, ప్రొఫెషన్ అంటే అన్ని విషయాలు అమ్మాయిని అడిగాను. తర్వాత చిన్న పిల్ల అంత అమాయకంగా ఉంది, తను ఇంత సిటీలో వచ్చి ఎక్కడ చదువుకుంటుంది, ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ నాకు వచ్చాయి క్వశ్చన్స్. అందుకని నేను కొంచెం ఆమెను గైడ్ చేయాలి పెద్దదానిగా అనుకున్నాను. అప్పుడు నా ఇంటికి తీసుకెళ్ళి ఒక పూట కూర్చోబెట్టి ఇలాగా చేసి ఆమెను ఒక మంచి కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యేటట్టుగా, ఒక మంచి పీజీలో జాయిన్ అయ్యేటట్టుగా కొద్దిగా నాకు తోచిన సహాయం చేయగలిగాను. ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరో మీకు తెలుసా? ఇప్పుడే మన సుమతి స్పెషల్ ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ సెల్ స్పెషల్ ఆఫీసర్, స్టేట్ గవర్నమెంట్ నీరాజనాలు అందుకుంటుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం సోషల్ అవేర్నెస్తో పక్కనున్న వాళ్ళని గమనించుకుంటూ పోవడం, మన చుట్టూ ఏం జరుగుతుంది, వాళ్ళ కండిషన్ ఒకవేళ బ్యాడ్గా ఉందా, గుడ్గా ఉందా, మనం ఏమైనా చేయగలుగుతామా అని ఏదన్నా కొంచెం చిన్న ఒక్క సెకండ్ ఆలోచిస్తే